అది ఓ అనాథాశ్రమం. 7 ఏళ్ల క్రితం పై చదువుల కోసమని ఓ అమ్మాయి ఆ అనాథాశ్రమం నుంచి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడ ఆచూకీ దొరకలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఓ బిడ్డకు తల్లి. ఆమెను తల్లిని చేసింది ఎవరో కాదు, ఆ అనాథాశ్రమం వ్యవస్థాపకుడే. ఎవరా అమ్మాయి, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ పాపానికి ఒడిగట్టిన కీచుకుడెవరు? స్వచ్ఛంద సేవా ముసుగులో ఓ అనాథ బాలికను లోబర్చుకుని గర్భవతిని చేసిన దారుణం కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో హరిబాల ట్రస్ట్ లో జరిగింది దారుణం. విదేశాల్లో స్థిరపడ్డ కోవెలకుంట్లకు చెందిన ప్రకాష్ ఈ ట్రస్ట్ వ్యవస్థాపకుడు. అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారిని చదివించడమే ఈ ట్రస్ట్ లక్ష్యం. స్పెయిన్ కి చెందిన కొందరిచ్చే నిధులతో ట్రస్ట్ ను నిర్వహిస్తున్నారు ప్రకాష్. ప్రస్తుతం ఈ ట్రస్ట్ లో 30 మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. కడప జిల్లా మైదుకూరు మండలం గొల్లపల్లికి చెందిన కుమారికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో ఆమె బావ భాస్కర్ రావు 2004లో ఆమెను తీసుకొచ్చి ఈ ట్రస్ట్ లో చేర్పించాడు. అప్పుడు ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. నిబంధనల ప్రకారం 10వ తరగతి పూర్తయిన తర్వాత అమ్మాయిని సంరక్షకులకు అప్పగించాలి. కానీ కుమారి విషయంలో విలన్లా మారాడు ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రకాష్. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని, విదేశాల్లో చదివిస్తే జీవితం బాగుంటుందని నమ్మించి ట్రస్ట్ నుంచి కుమార్ని 2009లో తీసుకెళ్లాడు. స్పెయిన్ కి తీసుకెళ్తున్నానని చెప్పాడు. 7 ఏళ్లైంది, ఇప్పటివరకు ఆ అమ్మాయి తిరిగి రాలేదు. కుమారి బంధువులు ఎన్నిసార్లు వచ్చి ట్రస్ట్ నిర్వాహకుల్ని అడిగినా అమ్మాయి గురించి సమాచారం తెలియలేదు. దీంతో కుమారి బంధువుల్లో ఆందోళన మొదలైంది. అసలు ఏం జరిగిందని ట్రస్ట్ సిబ్బందిని నిలదీస్తే షాక్ ఇచ్చే విషయాలు తెలిసాయి. కుమార్ని ట్రస్ట్ వ్యవస్థాపకుడు లోబర్చుకున్నాడని, పెళ్లి కూడా చేసుకున్నాడని, ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టిందని తెలుసుకుని షాక్ అయ్యారు అమ్మాయి బంధువులు. ఇంజనీర్ ఎక్కడ చదివింది అనేది ఊరికే చెప్తున్నారు, కానీ ఆర్జీఎంలో చదివింది, శ్రీచైతన్యలో చదివింది, లేకపోతే బెంగళూరులో చదివిందని చెప్తున్నారు, కానీ ఎక్కడైతే మాకు కరెక్ట్ పొజిషన్లో చెప్పడం అయితే లేదు. అయితే అనేక సార్లు పోయి ఇట్లా మా బావంటి కానీ చాలాసార్లు వాళ్ళను దండించడం జరిగింది. మాకు అసలు కనీసం మా చెల్లెని చూపించండి, మేము మా చెల్లెని ఒక రోజు కూడా మా ఇంటికాడ పెట్టుకోద్దా అని చెప్పి చాలాసార్లు ఇట్లా గొడవ పడి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తమ అమ్మాయి ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు కుమారి బంధువులు. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి మేజర్ అని, వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారని తమ విచారణ తేలిందంటున్నారు పోలీసులు. ఎవరైతే ఉన్నారో కుమారి అనే అమ్మాయిని ప్లస్ అదేవిధంగా ఆమెను మ్యారేజ్ చేసుకున్నారు. ప్రకాష్ గారిని ఇద్దరిని కూడా పిలిపించడం జరిగింది. నేను వచ్చేసి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేసి చెప్పింది. సో వాళ్ళు నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, వాళ్ళకి ఏమైనా ఒక చైల్డ్ కూడా ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అనేది, దానికి సంబంధించి ఏ విధమైన మ్యారేజ్ చేసుకున్నారు అనేది మనకి అంతా కూడా దానికి సంబంధించిన ఇష్యూ ఆ రోజు రాలేదు మనకు. సో దాని గురించి అని చెప్పి ఒకటే పాయింట్, అమ్మాయి నేను మేజర్, నేను నా సొంత నిర్ణయం తీసుకున్నాను. మా పేరెంట్స్కి వాళ్ళకి కానీ లేకపోతే మా ఎవరైతే గార్డియన్గా ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, నా స్వతహాగా నేను తీసుకున్న నిర్ణయం నేను అని చెప్పేసి చెప్పడంతో ఆమె మేజర్ కావడంతో మనం లాఫుల్గా ఏదైతే ఉందో యాక్ట్ చేయాలో అంతవరకు మాత్రం మనం యాక్ట్ చేసాం. పై చదువుల పేరుతో కుమార్ని తీసుకెళ్లిన ప్రకాష్ ఆ తర్వాత ఆమెను ఒక్కసారి కూడా ట్రస్ట్ కు తీసుకురాలేదు. ఆమెను బెంగళూరులో ఉంచినట్లు తేలింది. స్పెయిన్ లో చదివిస్తానని కుమార్ని తీసుకెళ్లిన ప్రకాష్ బలవంతంగా ఆమెను లోబర్చుకుని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు బంధువులు. ప్రకాష్ పై కుమారి సోదరుడు బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2009లో కుమార్ని ప్రకాష్ ఎక్కడికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తేలాల్సి ఉంది.